ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి గొప్ప జ్ఞానమును తెలుసుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుడు మనుష్యులకు అనుగ్రహించిన రక్షణ, ఆ రక్షణలో కొనసాగుచున్నటువంటి ప్రతి మనిషి కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ, ఈ నిరీక్షణను గూర్చి గత పాఠ్యాంశాలలో మనం నేర్చుకుంటూ ఈ భాగానికి వచ్చాం. లోకమందు శరీరపు బ్రతుకులో తాత్కాలికమైనటువంటి విషయాలలో నిరీక్షణ కలిగి ఉంటున్నటువంటి మనిషి శాశ్వతమైనటువంటి దేవుని రక్షణ విషయమై మంచి నిరీక్షణను కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవాలి. దేవుని యందు మన నిరీక్షణ తప్పకుండా ఫలిస్తుంది. దేవుని యందు మనముంచినటువంటి నిరీక్షణ దేనికి సంబంధించినది అనగానే అది నిత్యత్వానికి సంబంధించినది. అది శుభప్రదమైనది, మనకు మేలు చేసేది. ఈ నిరీక్షణను మనం కలిగి ఉంటూ ప్రభువైన యేసులో మన జీవితములను కొనసాగించుకుంటూ ఆత్మీయతలో పరిశుద్ధతను మనం చూడాలి. మన ఆత్మ జీవితాలలో పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. కేవలము నిరీక్షణ కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ నిరీక్షణకు తగ్గట్టుగా తమ జీవితములను పరిశుద్ధతలో కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాననేటువంటి నిరీక్షణ మాత్రమే ఆయనలో ఉంటే సరిపోదు. ఆ నిరీక్షణను సఫలీకృతము చేసుకోవటానికి ఆయన అనుక్షణము తండ్రికి లోబడి తండ్రి పనిని పూర్తి చేస్తూ పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఈ విషయాన్ని మనం గమనించగలిగితే మన జీవితాలలో కూడా నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణను సఫలీకృతము చేసుకోవటానికి మన బ్రతుకులను పరిశుద్ధతలో నడిపించుకోవాలి. శుభప్రదమైనటువంటి నిరీక్షణను మనం కలిగి ఉన్నప్పుడు ఆ నిరీక్షణ ఫలించాలంటే అందుకు తగ్గట్టుగా మనం జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడినటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఈ చక్కని మాటలు మనకు కనిపిస్తున్నాయి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం నుండి. ఎలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.
నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను పొందాలనేటువంటి ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో, ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణను ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారందరూ కూడా లోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. పరిశుద్ధతలో, నీతిలో తమ బ్రతుకులను కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవించాలి? నీతిలోనూ, పరిశుద్ధతలోనూ, యథార్థతలోనూ తమ బ్రతుకులను అనుక్షణం నిలబెట్టుకోవాలి. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశ్యం ఏంటన్నమాట? కేవలం మీరు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగి ఉన్నాను అని మాటల వరకు చెప్పడం కాదు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను మీరు కలిగి ఉన్నారు అంటే దానికి తగ్గట్టుగా మీరు బ్రతకాలి కదా అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని మాటలను విన్నప్పుడు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలని, ప్రభువు మనకు పరలోకాన్ని అనుగ్రహిస్తాడని మనకు అర్థమవుతుంది. ఆ మాటలను మనం విశ్వసిస్తే సరిపోతుందా? ఆ మాటలను విశ్వసించిన పిదప లోకాశలను మనం విసర్జించిన వారమై దేవుని యందలి నీతిని సంపాదించుకుంటూ, దేవుడిచ్చిన పనిని పూర్తి చేసుకుంటూ, పరిశుద్ధత యందు, యథార్థత యందు మన ఘటములను దేవునికి నీతి సాధనములుగా సమర్పించుకోవాలి. అప్పుడే ఆ నిరీక్షణ ఫలిస్తుంది. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఫలిస్తుంది. ఎవరిలో అయితే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఉంటుందో వారు దేవుని కొరకు ఎంతటి శ్రమ ఎదురైనా నిలబడతారు. ఎంత ఉపద్రవం వారికి ఎదురైనా వారు నిలబడతారు. వారు వెనుతీయక దేవుని కొరకు బ్రతుకుచు, ప్రతి కష్టాన్ని ఎదిరిస్తూ, శోధనలను వారు తట్టుకుంటూ, ఎంత పరీక్షింపబడుతున్నా వారు ఇంకనూ మెరుగైనటువంటి స్థితిలోనికే వెళతారు. ఒక చక్కని ఉదాహరణ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. ఆయన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగి ఉన్నారు. ఆ నిరీక్షణకు సంబంధించినటువంటి జీవిత విధానాన్ని ఆయన చూపిస్తున్నారు. అంటే కేవలం 4 గోడల మధ్య భక్తిని కనపరచడం కాదు. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగి ఉన్నాను అని 4 గోడల మధ్య మాటలు చెప్పడం మాత్రమే కాదు, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణకు మన బ్రతుకును ఒక ఉదాహరణగా చూపించాలి. మన బ్రతుకును ఒక ఉదాహరణగా చూపించాలి. అపొస్తలుడైన పౌలు గారు ఎటువంటి సందర్భాలలో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను ఆయనలో సఫలీకృతం చేసుకుంటున్నారో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మన బ్రతుకు విధానంలో కూడా నిరీక్షణ కనిపించాలని, మన ప్రవర్తనలో ఉండాలని మనకు అర్థమవుతుంది. నిరీక్షణ కేవలం మాటల వరకు పరిమితమైనదై ఉండకూడదు. నిరీక్షణ మన జీవితంలో కనిపించాలి. ఇప్పుడు పౌలు గారు ఎలాంటి పరిస్థితులను ఆయన కలిగి ఉన్న నిరీక్షణ నిమిత్తము ఎదుర్కొన్నారో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాలలో మనం చూద్దాం. ఒకానొక సందర్భంలో పౌలు గారు విమర్శింపబడుతున్నారు. అంటే ఈ భూమి మీద ఒక కోర్టులో ఒక దోషిని విచారించేటప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడ కూడా అటువంటి పరిస్థితిని పౌలు గారు ఎదుర్కొంటున్నారు. పౌలు గారికి ఎలాగైనా సరే శిక్ష విధించేలా చేయాలని కొంతమంది కుట్ర పన్నుతున్నారు. పౌలు గారి మీద నేరాలు మోపుతున్నారు. అప్పుడు పౌలు గారు వాదిస్తున్నారు. ఆయన విమర్శింపబడుతున్నప్పుడు ఆయన పలుకుతున్న మాటలు చూడండి. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 23వ అధ్యాయము 6వ వాక్యం. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగము పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతివాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. పౌలుగారు విమర్శింపబడుతున్నారు. పౌలుగారు విమర్శింపబడుతున్నారు. ఒక మహాసభలో పౌలుగారు విమర్శింపబడుతున్నారంటే ఎంక్వైరీ, ఇంటరాగేషన్.
ఎందు నిమిత్తము పౌలు గారు విమర్శింపబడుతున్నారు? ఒక దొంగతనం నిమిత్తమా? లేక లోక సంబంధమైనటువంటి ఏమైనా పాపకార్యముల నిమిత్తమా? కాదు. పౌలు గారు ఆయనలో ఉన్న నిరీక్షణను బట్టి ఆ నిరీక్షణ నిమిత్తము విమర్శింపబడుతున్నారు. ఆ విషయాన్ని పౌలు గారు స్వయంగా అక్కడ బిగ్గరగా తెలియజేస్తున్నారు. ఆ సభలో బిగ్గరగా తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలలో సద్దూకయ్యులున్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి పౌలు గారు పరిసయ్యులను ఉద్దేశించి బిగ్గరగా తెలియజేస్తున్నారు. నేనిక్కడ ఎందు నిమిత్తము విమర్శింపబడుచున్నానంటే, మనలో ఉన్న నిరీక్షణ, పునరుత్థానమును గూర్చి మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ మనలో ఉన్నది. ఆ నిరీక్షణ నిమిత్తము నేను విమర్శింపబడుచున్నాను అన్నారు. చూసారా? అంటే నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నాను అని కేవలం మాటలతో చెప్పడం మాత్రమే కాదు, ఇదిగో ఇటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు. నీతిమంతులు, భక్తులు, అపొస్తలులు, శిష్యులు, దేవుని కొరకు బ్రతికినటువంటి విశ్వాసులు, వీరు ఎంతటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు? విమర్శింపబడ్డారు, నిందింపబడ్డారు, చులకన చేయబడ్డారు. దేని నిమిత్తము? వారు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగి ఉన్నందుకు. ఈరోజు లోకంలో అనేక మంది విశ్వాసులు అని చెప్పుకుంటున్న వారిలోనే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఉన్నదా? అసలు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఉన్నదా? ఉంటే అది వారి జీవితంలో క్రియారూపకంగా కనిపించుచున్నదా? చాలామందిలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ లేనేలేదు. ఒకవేళ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కొంతమంది ఒప్పుకున్నా అది కేవలం మాటల వరకు పరిమితమైపోయింది. జీవిత విధానంలో కనిపించుచున్నదా? దేవుడు ఈ మాటలను పొందుపరిచి మనకు ఈ జ్ఞానాన్ని నేర్పిస్తూ మన బ్రతుకు విధానం నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో ముడిపడి ఉండాలని తెలియజేస్తున్నాడు. అలాగే మరో సందర్భాన్ని కూడా మనం చూద్దాం. పౌలు గారు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో కూడా ఆయన ఈ విషయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. నేను ఎందుకు విమర్శింపబడుతున్నాను? నేను ఇక్కడ నించోవలసిన పరిస్థితి ఏంటి? చుట్టూ వీరందరూ కూడా నా మీద ఆపాదిస్తున్నటువంటి నేరమేమిటి? పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. చూడండి, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 6వ వాక్యం నుండి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపియున్నారు. ఎందు నిమిత్తము పౌలు గారు విమర్శింపబడుచున్నారు? మరలా రూఢిపరచబడింది. చూడండి, అగ్రిప్పరాజుతో పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు ఇవి. అగ్రిప్పరాజా, నేనిక్కడ ఎందుకు విమర్శింపబడుచున్నానంటే, ఈ యూదులందరూ నా మీద మోపినటువంటి నేరము దేని నిమిత్తం అంటే, దేనిని గూర్చి అంటే, నేను కలిగి ఉన్నటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ ఈ రోజుదా? కొత్తగా వచ్చిందా? కాదు. మన పితరులున్నారు చూసారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీయులలో నీతిమంతులైన వారు, వీరందరూ కూడా ఏ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నారో అదే విషయంలో నేను కూడా నిరీక్షణను కలిగి ఉన్నాను. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. కొంతమంది మాటల వరకు చెప్పి ఆగిపోతున్నారేమో, కొంతమందికి అసలు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణే లేదేమో. కానీ నేను నిత్య జీవమును గూర్చిన నిరీక్షను కలిగి ఆ నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుతున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప భక్తో చూడండి. క్రియారూపకముగా ఆయనలో ఉన్న నిరీక్షణ కనిపించుచున్నది చూడండి. అవును, నేను విమర్శింపబడటానికి, నిందింపబడటానికి, నేరము మోపబడటానికి నిలబడ్డాను. ఎందుకు అంటే నాలో ఉన్న నిరీక్షణ
కేవలం మాటల వరకు పరిమితమైనది కాదు. నేను ఆ నిరీక్షణను బహిరంగముగా ఒప్పుకుంటున్నానంటున్నారు పౌలు గారు. అగ్రిప్పరాజా, నేను ఎందు నిమిత్తము విమర్శింపబడుచున్నానంటే మన పితరులు కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణ నిమిత్తము నేను ఆ నిరీక్షణను కలిగి ఉన్నందుకు విమర్శింపబడుచున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈ సందర్భాలను మనం చూస్తున్నప్పుడు మనము కూడా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ విషయంలో ఎటువంటి బ్రతుకు విధానాన్ని కలిగి ఉండాలో మనకు అర్థమవుతున్నది కదా. కేవలం మాటల వరకు కాదు, మన జీవిత విధానంలో ఎటువంటి పరిస్థితి మనకు ఎదురైనా కానీ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను మనం విడిచిపెట్టకూడదు. ఆ నిరీక్షణ కోసం మనం బ్రతికి ఉన్నాం. ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. ఆ నిరీక్షణతో దేవుని పని చేస్తున్నాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఆ నిరీక్షణను మనం సఫలీకృతం చేసుకోవాలంటే గనుక మన బ్రతుకులు పరిశుద్ధతలో ఉండాలి, మన బ్రతుకులు నీతిలో ఉండాలి, మనము ఈ లోకాశలను విసర్జించిన వారముగా ఉండాలి. అలాగే మరో సందర్భాన్ని కూడా మనం చూద్దాం. పౌలు గారు నేను ఎందుకు విమర్శింపబడుచున్నాను అని మరలా పదే పదే తెలియజేస్తున్నారు. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 20వ వాక్యం. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. పౌలు గారు గొలుసుతో కట్టబడి ఉన్నారు, బంధింపబడ్డారు. ఎందు నిమిత్తం? ఈరోజు లోకంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయా? అంటే వారిలో ఉన్న నిరీక్షణ నిమిత్తము, వారు ఒప్పుకున్న దాని నిమిత్తము, వారు ఎదురు చూచుచున్న దాని నిమిత్తము వారు హింసింపబడ్డారా, నిందింపబడ్డారా, వేదనలకు గురయ్యారా, గొలుసుతో కట్టబడ్డారా? అటువంటి స్థితి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉండే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఎంత బలమైనదిగా ఉండాలి? గొలుసుతో కట్టబడినా కానీ నిరీక్షణను కోల్పోకూడదు. ఉరి తీయబడినా కానీ నిరీక్షణను కోల్పోకూడదు. ఎందుకంటే మనము పొందేటిది ఆషామాషి కాదు. మనము కలిగి ఉన్న నిరీక్షణ దేనిని గూర్చి? నిత్య జీవమును గూర్చి. నిత్య జీవమును గూర్చి. ఆ నిరీక్షణను మనము కలిగి ఉన్నప్పుడు, ఆ నిరీక్షణ నిమిత్తము మనము నిందింపబడుతున్నప్పుడు, విమర్శింపబడుతున్నప్పుడు, బంధింపబడుతున్నప్పుడు చాలా సంతోషముతో వాటిని స్వీకరించాలి. చాలా సంతోషముతో వాటిని స్వీకరించాలి. ఏది? నామకార్థ క్రైస్తవ భక్తి, నామకార్థ క్రైస్తవ జనాంగము, నామకార్థ క్రైస్తవ సంఘాలు, వీటన్నింటిలో ఈ విధానము నేడు కనిపించుచున్నదా? క్రీస్తునందలి విశ్వాసము, నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ, వీటి నిమిత్తము గొలుసుతో బంధింపబడటానికి సైతము ముందుకు వచ్చేవారు, అంతటి గొప్ప జీవన విధానాన్ని కలిగి ఉన్నవారు నేడు కనిపిస్తున్నారా? ఏదో ఒంట్లో బాగోకపోతే దేవుణ్ణి నమ్ముకుంటే, ఒక ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేసినటువంటి నూనె రాసుకుంటే ఆ రోగం తగ్గిపోతుందని, హాస్పిటల్కి వెళ్ళవలసినటువంటి అవసరత లేకుండా పోతుందని, మందులు మింగవలసినటువంటి అవసరత లేకుండా పోతుందని ప్రభువుని నమ్ముకునేవారు ఈరోజు 90% పైగా ఉన్నారు. నామకార్థ భక్తులుగా, నామకార్థ విశ్వాసులుగా. లోకంలో ఏదో ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చుకోవటానికి దేవుణ్ణి నమ్ముకున్నాం అనేటువంటి పద్ధతులలో అనేక మంది ఈరోజు జీవిస్తున్నారు. కానీ నిజమైన క్రైస్తవ్యం, అసలైన క్రైస్తవుడు ఎలా ఉండాలి అనగానే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ నిమిత్తము నీవు బంధింపబడినా కానీ, నీవు ఇబ్బందులలో పడిపోయినా కానీ, నీవు విమర్శింపబడుతున్నా కానీ నీవెలా ఉండాలి? సంతోషముతో వాటిని స్వీకరించి ఆ నిరీక్షణను నీవు బలంగా కాపాడుకోవాలి. ఆ నిరీక్షణను కలిగి ఉంటేనే మనం పరలోకానికి అర్హులం. పౌలు గారు అంటున్నారు, నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఆ నిరీక్షణ యందు మనం అతిశయపడాలి అంటున్నారు పౌలు గారు. గొలుసుతో కట్టబడినా అతిశయపడాలి,
విమర్శింపబడుతూ అనేకుల చేత నేరము మోపబడుతున్నా మనము అతిశయపడాలి, సంతోషించాలి. ఈరోజు లోకంలో ధనం సంపాదించుకుంటున్నప్పుడు, అధికారాన్ని పొందుతున్నప్పుడు అతిశయిస్తున్నారు. ప్రభువును ఈరోజు నమ్ముకున్నామని చెప్పుకుంటూ ప్రభువు నిమిత్తము వారికి ఏదైనా లోక సంబంధమైనటువంటి లాభం కలిగితే అతిశయిస్తున్నారు. కానీ ప్రభువు నిమిత్తము నిందలు, అపవాదులు, వేదనలు, బంధకాలు కలిగినప్పుడు అతిశయించేటువంటి గొప్ప క్రైస్తవులు ఉన్నారా? దేవుడు కోరుకున్నటువంటి క్రైస్తవులు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అటువంటి జీవన విధానాన్ని దేవుడు మనలో చూడాలని పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యములను పొందుపరిచెను. మర్చిపోవద్దు. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ఒక్కసారి మీరు కల్లారా చూడండి. వారిలో ఉన్న నిరీక్షణను గూర్చి వారు అతిశయపడుతున్నారు. ఎన్ని వేదనలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలలో వారున్నా వారు అతిశయపడుతున్నారు. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రారంభపు మాటల నుండి చూడండి. ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం నుండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునితో సమాధానపడేవారు ఎవరు అనగానే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నవారు, క్రీస్తునందలి విశ్వాసముతో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నవారు దేవునితో సమాధానపడతారు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ క్రమాన్ని చూడండి. మనకు దేవుని నిమిత్తము క్రీస్తును అంగీకరించినందుకు గాను, క్రీస్తునందలి మనకున్న నిరీక్షణకు గాను శ్రమ ఎదురైతే ఆ శ్రమలలో మనం ఓర్పుతో ఉండాలి. ఆ శ్రమ ఓర్పును పుట్టించింది. మీరు శ్రమ కలిగినప్పుడు, అంటే దేవుని నిమిత్తమైనటువంటి శ్రమ కలిగినప్పుడు మీరు ఓర్పుతో ఉంటే, సహనంతో ఉంటే ఆ ఓర్పు పరీక్షను కలుగజేస్తుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, అంటే మీరు పరీక్షింపబడుతున్నారు. ఓర్పుతో ఉంటున్నారంటే పరీక్షింపబడుతున్నారు. ఆ పరీక్షలో మీరు విజేతలవ్వాలంటే పరీక్ష నిరీక్షణను కలుగుచేయును. దేవుని నిమిత్తము ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమలలో మనము ఓర్పు కలిగిన వారమై ఉంటే, సహనంతో ఉంటే దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయును. నిరీక్షణ అంటే ఏదో మాటలతో చెప్పుకునేది మాత్రమే కాదు, మాటలలో చూపించేది కాదు. మనము దేవుని నిమిత్తము శ్రమ అనుభవిస్తున్నప్పుడు, ఆ శ్రమలు అనుభవిస్తూ ఓర్పుతో మనం ఉన్నప్పుడు, ఆ ఓర్పులో పరీక్షలను మనం ఎదుర్కొంటున్నప్పుడు మనము నిరీక్షణను సంపాదించుకుంటాము. ఆ నిరీక్షణలో మనము నిలిచి ఉంటాము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే దేవుడు ఎంతగా మీరు శ్రమలు అనుభవించినా, ఎంత ఓర్పుతో ఉన్నా, ఎంతగా పరీక్షింపబడినా చివరకు ఎటువంటి ఫలితం లేకుండా మనలను వెనక్కి పంపించేస్తాడా? లేనేలేదు. చక్కని బహుమతినిస్తాడు. తప్పకుండా మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నిత్య జీవ ఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని నిమిత్తము శ్రమలు అనుభవిస్తున్నారా? ఓర్పుతో ఉండండి. ఆ ఓర్పుతో ఉన్న దినములలో దేవుడు పరీక్షిస్తున్నాడా? ఆ పరీక్షను మీరు చక్కగా స్వాగతించండి. ఆ పరీక్షను మీరు విజయవంతంగా ఎదుర్కోండి. అప్పుడు మీకు నిరీక్షణ పుడుతుంది.
ఆ నిరీక్షణే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఈ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణలోనికి ఎవరైతే వస్తారో, ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను ఎవరైతే కలిగి ఉండి వారి బ్రతుకులను దేవుని మార్గంలో దేవుని పనిచేస్తూ ముందుకు నడిపించుకుంటారో అట్టివారు సిగ్గుపరచబడరు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మనము నమ్ముకున్నవాడు నమ్మదగినవాడు. మనము ఆయన యందు నిరీక్షణ ఉంచాం, ఆ నిరీక్షణను ఆయన సఫలీకృతం చేస్తాడు అని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. మనము విశ్వసించిన దానిని నెరవేర్చలేని వానిని మనం నమ్మలేదు. మన విశ్వాసమును సఫలీకృతం చేసేటువంటి గొప్పవానిని మనం నమ్ముకున్నాం. మన నిరీక్షణను ఫలవంతముగా మనకు చూపించే గొప్పవానిని మనం నమ్ముకున్నాం. కనుక మనము సిగ్గుపరచబడము. కనుక అనునిత్యము నూతన ఉత్సాహాన్ని పొందుచు ఈ నిరీక్షణను మనం అంతకంతకు వృద్ధి చేసుకుంటూ, నిరీక్షణను మన జీవితంలో చూపిస్తూ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగి ఉంటూ దేవుని మార్గంలో కొనసాగాలి. ఈ మాటలను ఇప్పుడు చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఇప్పుడు చూడండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఎవరికి నిరీక్షణ ఉండదు? ఎవరికి నిరీక్షణ ఉండదు? ఎవరికైతే వాగ్దానము చేసిన వాని మీద నమ్మకం లేదో వారికి నిరీక్షణ ఉండదు. అయితే వాగ్దానము చేసిన వానిని నమ్మేవారికి నిరీక్షణ ఉంటుంది. వాగ్దానము చేసిన వారిని నమ్మేవారికి నిరీక్షణ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు చూడండి. మనకు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, అవునా కాదా? మనకు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు చెప్పి వెళ్ళారు. వాగ్దానం చేసి వెళ్ళారు. సర్వలోకానికి ఆ వాగ్దానం చేసి వెళ్ళారు ఆయన. కనుక మనము ఒప్పుకొనిన దానిని, ఒక నిరీక్షణతో మనం ఒప్పుకొనినటువంటి దానిని నిశ్చలముగా మనము పట్టుకొందము. విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేస్తే ఇక దొరకదు. ఒక నీటిలో ఎవరైనా ఈదుతున్నారనుకోండి, ఏదైనా ఒక వస్తువును పట్టుకుని ఈదుతున్నారనుకోండి, నది నీటిలోనో సముద్రపు నీటిలోనో ఈదుతున్నారనుకోండి, వారి చేతుల్లో ఉన్నంత వరకు ఆ వస్తువు వారిది. వారు విడిచిపెట్టేస్తే, ఆ నీటిలో దానిని విడిచిపెట్టేస్తే ఇక దొరకదు, అది కొట్టుకుపోతుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా నిరీక్షణతో మనము దేవుని మార్గములో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులలో ఈ నిరీక్షణను మనం విడిచిపెట్టేస్తే, అంటే వాగ్దానము చేసిన వాడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడా లేదా అనేటువంటి సందేహంతో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు కాడేమోననేటువంటి సందేహంతో, ఒకవేళ మీరు మీలో ఉన్న నిరీక్షణను విడిచిపెట్టేస్తే మీరు దౌర్భాగ్యులైపోతారు, భక్తిహీనులైపోతారు, మీలో ఫలం ఉండదు, మీరు ఆ నిత్య జీవమును అందుకోలేరు. కనుక మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా, ప్రాణాలకు తెగించి మరి మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందాము. ఎందుకంటే మనము దేవుని నిమిత్తము కలిగి ఉన్నటువంటి బ్రతుకులో ప్రతి దినమునకు కూడా దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, బహుమతినిస్తాడు. మనము చేసిన ప్రతి కార్యమునకు కూడా దేవుడు బహుమతినిస్తాడు. ఎప్పుడైతే మీకు ఆయన మీద నమ్మకం ఉంటుందో, ఆయన నమ్మదగినవాడు అని మీరు ఎప్పుడైతే 100% నమ్ముతారో, మీరు ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా చేపడతారు, పట్టుకుంటారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతోమంది నామకార్థ క్రైస్తవులు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను విడిచిపెట్టేశారు. లోక సంబంధముగా సుఖవంతమైనటువంటి బ్రతుకు, కష్టాలు తీరిన బ్రతుకు, రోగాలు పోయిన బ్రతుకు, ఆనందదాయకమైనటువంటి బ్రతుకుంటే సరిపోతుంది అని ఇక్కడి వరకే ఆలోచిస్తున్నారు. కష్టాలు పోవాలని, రోగాలు పోవాలని, ఆనందదాయకంగా శుభప్రదంగా మీరు బ్రతకాలని నేను ఆశిస్తున్నాను, దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మీలో ఉన్న నిరీక్షణ గొప్పదిగా మారాలంటే,
ఆయా సందర్భాలలో దేవుని వాక్యము నిమిత్తము మీరు శ్రమను ఎదుర్కోవాలి. ఆ శ్రమ మీలో ఓర్పును పుట్టించాలి. ఆ ఓర్పు పరీక్షలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. ఆ పరీక్ష మీలో నిరీక్షణను బలోపేతం చేయాలి. ఇది ఒక చక్కని క్రమం. ఈ క్రమమును పాటించాలి. తప్పకుండా దేవుడు ఆయా కష్ట సమయాలలో మనలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనలను ఆయన చేయి విడిచిపెట్టలేదు. మనలను ఆయన పట్టించుకోకుండా ఉండనూ లేదు. ఆయా పరిస్థితులలో దేవుడు మనం అడగకుండానే మనకు సహాయాన్ని చేస్తూ ఉన్నాడు. అందు నిమిత్తము ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. అయితే దేవుని యొక్క ప్రణాళికను అనుసరించి, దేవుని ఆలోచనను అనుసరించి మనలో ఉండే నిరీక్షణ గొప్పదిగా మారాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, దేవుని వాక్యము నిమిత్తము దేవుని చిత్తానుసారముగా మనము శ్రమ అనుభవిస్తున్నప్పుడు, ఓర్పుతో ఉంటున్నప్పుడు, పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు, నిరీక్షణను బలోపేతం చేసుకుంటున్నప్పుడు మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొని ఉండాలి. అంతే తప్ప లోకంలో సుఖము కలిగితేనే దేవుణ్ణి నమ్ముకుంటాను, కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము నిమిత్తము నాకు ఇబ్బంది ఎదురైనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తాననేటువంటి తప్పుడు ఆలోచనతో ఏ ఒక్కరూ ఉండకూడదని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. ఎందుకంటే దేవునిలో జీవితం అంటేనే శ్రమలతో కూడిన జీవితం. దేవుని కొరకైన బ్రతుకంటేనే సవాళ్లతో కూడుకున్నటువంటి బ్రతుకు. కనుక ఎవరైతే వీటిని అంగీకరిస్తారో వారు నిత్య జీవపు నిరీక్షణను కలిగి ఉన్నట్టు ఆ ఫలమును వారు అందుకుంటారు. అసలు భక్తికి నిర్వచనం ఏంటి? దేవుని ఎడల ఒక వ్యక్తి భక్తి కలిగి ఉన్నాడు అని చెప్పటంలో ఆంతర్యం ఏంటి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నవారే భక్తిలో ఉన్నట్టు. మీరు మోసపోతున్నారేమో, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నవారు మాత్రమే భక్తిలో ఉన్నట్టు. అంతే తప్ప లోక సంబంధమైనటువంటి ఎన్నో నిర్వచనాలు ఈరోజు భక్తికి కనిపిస్తున్నాయి. భక్తి అంటే ఇదని, భక్తి అంటే అదని. ఆ విషయాలలో అవి నిజమని మీరు నమ్మి మోసపోతున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిచ్చిందో తెలుసా? మీరు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణలో ఉన్నప్పుడు భక్తిలో ఉన్నట్టు అని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. ఆ మాటలను మీరు చూడండి, నిజంగా ఆశ్చర్యంతో మీరు ఇక మీదట అసలైనటువంటి భక్తిలో కొనసాగుతారు. నిజంగా మనము కలిగి ఉండవలసిన నిరీక్షణ దేనిని గూర్చి ఎంతో సంపాదించుకుంటాం, సుఖ సౌఖ్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తాం. పిల్లల పిల్లలు వీరందరూ కూడా చాలా సంతోషంతో శరీర సంబంధమైన బ్రతుకులో ఉంటారు అని ఆ నిరీక్షణతో ఉంటున్నారా? లేక ఏ క్షణమైనా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు నిత్య జీవపు ఫలాన్ని అందుకోగలను అనే నిరీక్షణతో మీరు బ్రతుకుతున్నారా? నిజంగా నిత్య జీవమును నేను పొందగలను అనేటువంటి నిరీక్షణతో మీరు బ్రతుకుతున్నప్పుడు ఆ బ్రతుకే భక్తిలో ఉన్న బ్రతుకు. లేదంటే అది భక్తి కాదు, భక్తిహీనత అంటున్నాడు దేవుడు. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక, ఈ చక్కని మాటలు మీరు చూడాలి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం నుండి. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఈ దేవుని మాటలను మీరు గమనించండి. నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణతో కూడిన భక్తి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, ఆ నిరీక్షణతో కూడినటువంటి భక్తి. ఏది ఈరోజు మనుష్యులలో దేవుడు కోరుకున్న ఈ భక్తి కనిపించుచున్నదా?
ఎవరినైనా అడిగినప్పుడు నీలో ఉన్న నిరీక్షణ ఏమిటి అని ఎవరినైనా అడిగినప్పుడు ఇంత గొప్ప సంగతులు వారు చెప్పగలుగుతున్నారా? ఇంత గొప్ప జీవన విధానాన్ని వారు కలిగి ఉండగలుగుతున్నారా? అబద్ధమాడనేరని దేవుడు ఈ నిత్య జీవమును అనాది కాలముల యందే వాగ్దానం చేశాడు. ఆయన ఎంతగా కోరుకున్నాడో చూడండి. మనం అందరం నిత్య జీవం పొందాలని ఆయన ఎంతగా కోరుకున్నాడో చూడండి. ఇప్పటికీ ఎంత ఆశతో ఉన్నాడో చూడండి. నా పిల్లలకు అర్థం కావటం లేదని దేవుడు అక్కడ బాధపడుతున్నాడు. భూమి మీద నా పిల్లలకు అర్థం కావటం లేదు అని అక్కడ దేవుడు బాధపడుతున్నాడు. ఎందరూ పరలోకంలో అడుగు పెడతారు, ఎందరూ నాశనానికి వెళ్ళిపోతారు. అబద్ధమాడనేరని దేవుడు ఆయనైతే ప్రతి ఒక్కరికి వాగ్దానమును నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ వాగ్దానమును అందుకోవటానికి మీరు ప్రయత్నిస్తున్నారా? నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, ప్రభు సెలవిచ్చారు. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. నివాసములకు కొదువేమీ లేదు, అక్కడ స్థలమునకు కొదువేమీ లేదు. అక్కడ చాలా స్థానాలు ఉన్నాయి. భర్తీ చేయటానికి మీరు సిద్ధపడుతున్నారా లేదా? మీ స్థానాన్ని మీరు పొందటానికి మీరు వేగిరపడుతున్నారా లేదా? ఆలోచన చేయండి. ఏ నిరీక్షణను కలిగి ఉంటున్నారు? ఏ నిరీక్షణను కలిగి ఉంటున్నారు? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తిలో మీరు కొనసాగుతున్నారా లేదా? ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి, ఎవరిని వారు పరీక్షించుకోవాలి. నిజంగా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నవారు మాత్రమే భక్తిలో ఉన్నట్టు. దేవుడు అనాది కాలం ముందు చేసినటువంటి వాగ్దానమును పొందుటకు ఎవరైతే తమ బ్రతుకులను దేవుని మార్గంలో నడిపించుకుంటారో వారే ధన్యులవుతున్నట్టు. ఈ విషయాలన్నిటిని మనం ఆలోచన చేస్తున్నప్పుడు లోకములో ఉన్నటువంటి నామకార్థ భక్తిలో నుండి మనం వేరై దేవుడు కోరుకున్నటువంటి వాక్య సంబంధమైన భక్తిలోనికి మనం రావాలి. అర్థమవుతుందా మీకు? లోక సంబంధమైనటువంటి నామకార్థ భక్తిని విడిచిపెట్టండి. దానివలన మీకు ఫలితం శూన్యం, ప్రయోజనం లేదు. లోకములో వేటినో ఆశించి వీటి కొరకే మీరు నిరీక్షణ కలిగి ఉండి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ మీలో లేకపోతే అసలు అది భక్తే కాదు, అది భక్తిహీనత. కనుక లోకము మీకు ఇచ్చినటువంటి ఆ నిర్వచనాన్ని విడిచిపెట్టండి. దేవుడు మీకు చెబుతున్నటువంటి ఈ నిర్వచనాన్ని చేపట్టండి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, ఆ నిరీక్షణతో కూడిన భక్తి మీలో ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అనాది కాలమందే దేవుడు వాగ్దానం చేశాడు. అబద్ధమాడనేరని దేవుడు నిత్య జీవమును మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును తప్పకుండా మనకు దయచేస్తాడు. కనుక ఎందరైతే ఈ మాటలను స్వీకరించి దేవుని మార్గంలో నడుచుకోవటానికి ఇక మీదట నాకుండే నిరీక్షణ ఒక్కటే, పరలోకంలోనికి నేను వెళ్ళాలని, నా తండ్రి అయిన దేవుని ఎంట నా నివాసమును నేను స్వతంత్రించుకోవాలని, నేను ఒక జ్యేష్ఠుడుగా పరలోకంలో అడుగు పెట్టాలని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నా ప్రయాణాన్ని అక్కడికి నేను కొనసాగించుకోవాలని ఎవరైతే తీర్మానించుకుంటారో, ఎవరైతే ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఇక మీదట బ్రతుకుతారో వారు ధన్యులవుతారు, వారు ధన్యులవుతారు. ప్రియులారా, కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను ఇప్పుడు మనం చూద్దాం. మన నిరీక్షణ ఎక్కడ ఉన్నదో అక్కడ తెలియచేయబడింది. మన నిరీక్షణ ఈ భూమి మీద ఉన్నదా? మన నిరీక్షణ రంగు నోట్లలో ఉన్నదా? మన నిరీక్షణ బంగారంలో ఉన్నదా? మన నిరీక్షణ లోక సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నదా? మన నిరీక్షణ సుఖభోగముల యందు ఉన్నదా? నిజంగా దేవుని వాక్యము ఎవరికైతే అర్థమవుతుందో, నిజంగా యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించి దేవుని మార్గంలో ఎందరైతే నడుచుకుంటున్నారో, ఈ మాటలన్నీ నిజంగా ఎవరికైతే అర్థమయ్యాయో, ఎవరిలో అయితే ఫలము తీసుకుని వస్తున్నాయో, అట్టి వారందరి నిరీక్షణ ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో ఉంటుంది. నిరీక్షణ పరలోకంలో ఉంటుంది, భూమి మీద లేదు. మనం అందుకొనబోయే నిరీక్షణ ఫలము భూమి మీద లేదు, పరలోకంలో ఉన్నది, పరలోకంలో ఉన్నది. నా ప్రియులైన స్నేహితులారా, మీరు ఇప్పటి వరకు ఈ సంగతులను గ్రహించారా? ఎవరైనా ఈ సంగతులను మీకు చెప్పారా? ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచన చేయండి. మనము దేవుని యందు ఉంచవలసిన నిరీక్షణకు ఫలితం ఇక్కడ లేదు, ఈ భూమి మీద లేదు, పరలోకంలో ఉన్నది.
పరలోకంలో ఉన్నది. ఈరోజు ఎన్నో బోధలు నేను వింటున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఆ బోధలన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో నిండిపోయాయి. దైవ బోధలుగా పిలువబడుతున్నాయి. అనేక మంది ఆ బోధలు విని మోసపోతున్నారు. నిజంగా ఎక్కువగా మనుషుల చేత ఆలోచింపవలసినటువంటి విషయం ఏంటి? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను గూర్చి కదా. కానీ అనేక బోధలు ఈరోజు ఎలా మారిపోయాయో చూడండి. అమ్మా నీకు పిల్లలు లేరా? అమ్మా నీకు కష్టాలున్నాయా? అమ్మా నీకు ఉద్యోగం లేదా? అయ్యా నీకు లోకంలో వ్యాపారం సరిగ్గా లేదా? అయ్యా నీకు లాభం లేదా? అయ్యా నీకు రోగం ఉందా? ఇలాగే ప్రతి ఒక్కరిని ఇలాగే పిలుస్తూ వారిని భ్రమింపజేస్తున్నారు. నిజంగా దేవుడు మన కష్టాలను తీర్చటానికి ఆయనకి ఎంతసేపు చెప్పండి? వీటన్నిటి కోసం ఆయనను అంతగా మొర్రపెట్టవలసిన అవసరం ఉన్నదా? వీటన్నిటి కొరకు ఇన్ని బోధలు చేయవలసిన అవసరం ఉన్నదా? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ మనుషులలో పెంచటానికి అసలు బోధలు కనిపిస్తున్నాయా? గమనించండి, ఆలోచించండి. కానీ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏ విషయంతో ముడిపడి ఉంది? ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథం అంతా ఏ విషయాన్ని సూచించుచున్నది? నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను మీరు కలిగి ఉండాలి, ఆ విషయాన్ని సూచించుచున్నది. ఎక్కడ కూడా పొరపాటుగా ఎక్కడ ఏ మాట కూడా వ్రాయబడలేదు కదా. ప్రతి సంగతి కూడా నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, ఆ నిరీక్షణను కలిగి ఉండండి అని నేర్పించుచున్నది. కానీ ఎందుకు బోధలు ఇలా మారిపోయాయి? అపవాది అయినవాడు ఈరోజు మనుషులలో అనేక మందిని తన వారినిగా మార్చుకున్నాడు. తన బోధలుగా మనుషులకు ప్రకటింపజేస్తున్నాడు. అయితే మీరు గమనించండి, ఈ సంగతులను మీరు గమనించండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం నుండి మన నిరీక్షణ ఎక్కడ ఉన్నదో అక్కడ తెలియచేయబడింది. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులు, దేవుని పిల్లలు, వారికి ఉన్న నిరీక్షణ ఎక్కడుందో చూడండి. దేనికి సంబంధించిందో చూడండి. పరలోకములో ఉన్నది. అందు నిమిత్తం పౌలు గారు ఎంత సంతోషిస్తున్నారు చూసారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అంటున్నారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము, దేవుణ్ణి స్తుతించుచున్నాము అని ఏ విషయంలో వీరు ఉప్పొంగిపోతున్నారో చూడండి. ఎంతగా సంతోషిస్తున్నారో చూడండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులారా, దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలారా, మీరందరూ కూడా ఒక నిరీక్షణను కలిగి ఉన్నారు. ఆ నిరీక్షణ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. మీకెంత మంచి మనస్సుందో, మీలో ఉన్నటువంటి భక్తి ఎంత గొప్పదో అని పౌలు గారు ఇక్కడ వారిని గూర్చి కితాబిస్తున్నారు. ఈరోజు ఇలా ఎవరిని గూర్చైనా మనం మాట్లాడగలిగిన పరిస్థితి ఉందా? అంత గొప్ప నిరీక్షణలో ఎందరూ బ్రతకగలుగుతున్నారు చెప్పండి? నాకున్న నిరీక్షణ ఈ లోకంలో ఉన్నది కాదు, ఈ లోకానికి సంబంధించినదే కాదు. నా నిరీక్షణ నిత్య జీవమును గూర్చినది. ఆ నిరీక్షణ పరలోకంలో ఉన్నది. ఆ నిరీక్షణను నేను కలిగి ఉన్నాను. ఆ నిరీక్షణ నిమిత్తము నాకు బంధకాలు వస్తాయా? నాకు శ్రమలు వస్తాయా? పరీక్ష ఎదురవుతుందా? నేను ఓర్పుతో ఉంటాను, నేను ఆ నిరీక్షణను కాపాడుకుంటాను అని ఎందరూ చెప్పగలుగుచున్నారు? ఈ వాక్యము వింటున్నటువంటి మీరందరూ కూడా ఈ విధానంలోనికి రావాలి. ఒకనాడు కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులు తమ యొక్క నిరీక్షణ, ఆ ఫలము నిత్య జీవమునకు సంబంధించినదని, వారి నిరీక్షణ యొక్క ఫలితము పరలోకంలో దాచబడి ఉన్నదని వారు ఎలాగైతే అంగీకరించి విశ్వసించి దేవుని కొరకు బ్రతుకుచున్నారో మీరందరూ కూడా అట్టివారుగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. నిర్ణయం అయితే మీ చేతుల్లోనే ఉంది, కానీ దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాడు. మీ నిరీక్షణ పరలోకంలో ఉండేదిగా ఉండాలి. అంతే తప్ప లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఇంకనూ నిరీక్షిస్తూ బ్రతుకుతూ ఉంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. దేవుడు ఇప్పటికే మనిషి చేతికి లోకాన్ని ఇచ్చాడు.
ఈ లోకములో మనిషిని ప్రవేశపెట్టి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతినంతా దేవుడు మనిషి చేతుల్లో పెట్టాడు. కొందరు స్వార్థపరులు ఉన్నారు, కొందరు మన చుట్టూ బలవంతులు ఉన్నారు. వారు మనకు రావలసిన వాటిని కూడా వారి చేతుల్లో పెట్టుకుని మనకు ప్రకృతి యొక్క ఫలాలను అందనివ్వకుండా చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రోగాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన కూడా మనం నష్టపోతూ ఉంటాం. ఇలా పలు విధములైనటువంటి సమస్యల చేత, ఇబ్బందులలో, ఇక్కట్లలో మనం ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని మనం తీసుకుని దేవుని కొరకు మనం ముందుకు కొనసాగాలి. కానీ మన నిరీక్షణ మాత్రం పరలోకంలో ఉన్న ఫలము. మన నిరీక్షణ మాత్రం నిత్య జీవమును గూర్చిన ఫలముగా మాత్రమే ఉండాలి. లేదంటే అది భక్తి కాదు. లోకములో దేనినో సంపాదించుకొనుట కొరకు ఈరోజు దేవుని మీద ఆధారపడి కేవలము దేవునిని లోకమందున్న వాటి కొరకే నమ్మి నిత్య జీవముపై ఎటువంటి అభిప్రాయము లేకుండా ఎందరో మనుషులున్నారు. ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారంటే, నేను నిత్య జీవపు ఫలాన్ని పొందాలండి, అందుకొరకు నాకు ప్రార్థన చేయండి, నా నిమిత్తము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అనేవారు బహు తక్కువ. కానీ ఇదిగో నాకు ఫలానా కష్టం ఉంది, ఇదిగో నాకు ఫలానా ఇబ్బంది ఉంది, ఇదిగో నాకు తీరని వేదన ఉంది, వీటి నిమిత్తము, అంటే లోకంలో ఉన్న వాటి నిమిత్తము, చిన్న చిన్న విషయాల నిమిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అనేవారు బహు ఎక్కువ. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడండి. నాడు మొదటి శతాబ్దంలో, అంటే మొదటి 100 ఏళ్లలో, క్రీస్తు శకము మొదటి 100 సంవత్సరాలలో క్రైస్తవ చరిత్ర, సంఘ చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నది కదా. వారు ఎలా ఉన్నారో చూడండి. కొలస్సైలో ఉన్న పరిశుద్ధులకు ఉన్న నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఈ మాటలు ఎందుకు పొందుపరచబడ్డాయంటే, మీరు కూడా ఇట్టి విధంగానే ఉండాలి, మీరు కూడా ఈ విధమైన నిరీక్షణను కలిగి ఉండాలి. నిజంగా ప్రియులారా, లోక సంబంధమైనటువంటి విషయాలలోనే మనం మేలు అనుభవించాలి, లోక సంబంధమైన విషయాల కొరకే మనం దేవుడిని నమ్ముకోవాలి అనుకుంటే దేవుడు పరిశుద్ధాత్మను కూడా మనకు అందు నిమిత్తం అనుగ్రహిస్తాడా? లోకంలో ఒక రోగం పోగొట్టుకోవడానికో, లోకంలో ఏదైనా ఒక శ్రమను మనము ఎదుర్కోవటానికో, లోకంలో ఏదో ఒక లోటును మనం తీర్చుకోవటానికో దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించవలసిన అవసరం ఉందా? లేదండి. లోక సంబంధమైన విషయాల కొరకు కాదండి. అసలు దేవుడు పరిశుద్ధాత్మను మనుషులకు ఎందుకు అనుగ్రహిస్తాడో ఆ విషయం కూడా మీకు తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మను మనుషులకు ఎందుకు అనుగ్రహించాలి? నిత్య జీవము విషయమైనటువంటి నిరీక్షణను కలిగి ఉండు నిమిత్తము మనుషులకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అందుకే ఈరోజు ఎందరో పరిశుద్ధాత్మను కోల్పోయే జీవిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే చాలామందికి తెలియదు. పరిశుద్ధాత్ముణ్ణి వారిలో నివసింపజేసుకొని దేవుని మార్గంలో నడుచుకోవాలని ఎవరికీ ఆశ లేదు. అందరి ఆశ ఒక్కటే, లోకంలో చాలా చక్కగా బ్రతకాలి, సుఖంగా జీవించాలి, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండాలి, అందలం ఎక్కాలి. ఇవే ఆలోచనలు ప్రతి ఒక్కరికి. కానీ పరిశుద్ధాత్మను దేవుని నుండి ఒక సహాయముగా పొంది నిత్య జీవార్థమైనటువంటి నిరీక్షణను పెంపొందించుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? అసలు దేవుడు పరిశుద్ధాత్మను ఈ కారణము నిమిత్తమై మనుషులకు అనుగ్రహించుచున్నాడనే విషయం ఎవరికైనా తెలుసా? చూడండి. తెలియాలంటే దేవుని వాక్యం చూడాలి. ఇప్పుడు మీరు ఆ సంగతిని చూడండి, ఆ సమాధానాన్ని తెలుసుకోండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం నుండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం నుండి మీరు చూడగలిగితే ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువు నామములో మన మీదకి ఎందుకు పంపిస్తున్నాడు, మనకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు, మన మీద ఎందుకు కుమ్మరిస్తున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి, గమనించండి. ఎందుకు? కారణం ఏంటి? నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ యొక్క ఫలము మనం అందుకోవాలి. అది చిన్న విషయం కాదు. లోకములో ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము, లోకంలో ఏదో ధనాన్ని సంపాదించుకోవడము, లోకంలో ఏదో ఇంకా తీరని వేదనలు, లోట్లు ఉంటే వాటిని మనం పూడ్చుకోవడము కాదు.
నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ ఫలాన్ని అందుకోవటం అంటే అది ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్ప కార్యక్రమం. మానవ జీవితంలో ప్రతి మనిషి సాధించవలసిన కార్యక్రమం అదే. అందువలన మీకు సహాయం కావాలి. నిత్య జీవమును గూర్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకొనుటకు మీకు సహాయం కావాలంటున్నాడు దేవుడు. ఆ సహాయమే పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహింపబడే సహాయము. ఎన్ని గొప్ప రహస్యాలు పరిశుద్ధ గ్రంథంలో దాగి ఉన్నాయి. మనుషులు ఎందుకు వీటిని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇంకా లోక సంబంధమైనటువంటి పెంట బ్రతుకులలోనే ఎందుకు ఉండిపోతున్నారు చెప్పండి? ఇంకా లోకమే కావాలి, ఇంకా లోక సంబంధమైన దురాశలనే నెరవేర్చుకోవాలి. దేవుడు ఇంతగా చెప్పినా, ఇంత వివరించి మనుషులకు గొంతు చించుకొని ఆయన ప్రకటిస్తున్నా మనుషులకు తలకెక్కటం లేదు. దేవుని మాటలను ఎన్ని విన్నా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా నిర్వీర్యం చేసుకుంటున్నారు, నిష్ప్రయోజకులైపోతున్నారు. పాతాళ లోకమందలి నిత్యాగ్ని నరకానికి సిద్ధపడిపోతున్నారు. దేవుని ఆలోచన చూడండి, దేవుని ప్రణాళిక చూడండి. నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను మీరు కలిగి ఉంటారు. కానీ దానిని మీరు అందుకోవాలంటే, ఆ ఫలమును మీరు పొందాలంటే, ఇదిగో పౌలు గారు నిత్య జీవమును గూర్చినటువంటి ఆ నిరీక్షణ ఫలాన్ని ఎలా పొందారు? ఆయనను గొలుసులతో బంధిస్తున్న ఈ నిరీక్షణ నిమిత్తమే నేను గొలుసుతో బంధింపబడి ఉన్నానని నిలబడిపోయారు. ఆయన విమర్శింపబడుతున్నా, నేరము ఆయన మీద ఆపాదింపబడుతున్నా, ఇదిగో ఈ నిరీక్షణ నిమిత్తమే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అని తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు ఆయన. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నారు యూదులు. మత్సరపడి స్టెఫను దేవుని సువార్తను, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యూదులు కోపముతో మండిపడి రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అటువంటి పరిస్థితులలో ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. ఎందుకని? పరిశుద్ధాత్మతో ఎందుకు నిండుకొని ఉన్నాడు ఆయన? స్టెఫను నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను ఆయన సఫలీకృతం చేసుకుంటున్నాడు. ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ప్రియులారా, మనము కూడా అట్టి మాదిరిగా అదే కోవలో, అదే వరసలో ప్రయాణించాలి. లక్ష్యాన్ని అందుకోవాలి. లోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి దేవుని చిత్తానుసారమైనటువంటి ఆలోచనల్లోనికి వచ్చి దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప సహాయము పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను మనము ప్రేమించి నిత్య జీవార్థమైన సంగతులు మనకు ప్రకటింపబడినప్పుడు ఆ మాటలన్నిటినీ మన చెవులలో నాటనీయబడి మన హృదయమందు పదిలముగా భద్రం చేసుకొని ఇక మీదట బ్రతుకంటే దేవుని కొరకైన బ్రతుకే. ఇక మీదట నాలో నిరీక్షణ ఉందంటే ఆ నిరీక్షణ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణే. ఆ నిరీక్షణను సఫలీకృతం చేసుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయమును పొంది దేవుని మార్గంలో ముందుకు నడుచుకుంటానని మీరు ఖచ్చితంగా చెప్పగలిగి ఉండాలి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను కలిగి ఉన్నవారు పరిశుద్ధతను ప్రేమిస్తారు, పాపమును ద్వేషిస్తారు. చివరిగా ఈ మాటలను మనం చూద్దాం. యోహాను గారు తన పత్రికలో ఈ మాటలను పొందుపరిచారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం నుండి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం నుండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చివరిగా దేవుడు చెప్పే మాటలివే. నిత్య జీవార్థమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు చివరిగా చెబుతున్నటువంటి మాటలివే. ఆ నిరీక్షణను మీరు సఫలీకృతం చేసుకోవాలంటే ఈ మాటలను జాగ్రత్తగా గమనించండి. మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగా మారిపోతాం? మనం ఏ విధంగా మారిపోతాం? పరలోకంలో మన యొక్క మనుగడ ఏ విధంగా ఉంటుంది? ఆయన ఉన్నట్లుగానే ఉంటుంది. మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో అలాగే మనం కూడా మారిపోతాం. ఆయన పోలికలోనికి మనం వెళ్ళిపోతాం. నిజంగా అంతటి గొప్ప భాగ్యాన్ని మీరు పొందాలనుకుంటున్నారా?
అయితే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మీరు కూడా పవిత్రులుగా మారిపోండి. ఇదే చిట్ట చివరి హెచ్చరిక. నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను సఫలీకృతం చేసుకోవాలనేటువంటి ఆలోచన మీలో ఉంటే గనుక, ప్రభు అయిన యేసు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయన ఉన్నట్లుగానే మారాలనేటువంటి ఆలోచనతో మీరు ఉంటే గనుక, ఆయన పవిత్రుడై ఉన్నాడు, మరి మనము కూడా పవిత్రులుగా మారాలి. ఆయన పవిత్రుడై ఉన్నాడు గనుక ఆ విధముగా మహిమ శరీరముతో కనిపించుచున్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. నిత్యత్వపు ఫలాన్ని ఆయన పొంది ఉన్నాడు. ఆయన పవిత్రుడై ఉన్నాడు, మనము కూడా పవిత్రులమై ఉండాలి. లోక సంబంధమైనటువంటి దురాశలు నెరవేర్చుకోవడానికి పవిత్రత అవసరం లేదు, కానీ పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవ ఫలాన్ని పొందాలంటే పవిత్రత తప్పనిసరి. కనుక ఈ మాటలను మీరు స్వీకరించగలిగితే మీ బ్రతుకు విధానాన్ని మార్చుకోండి. ఇక మీదట ఇంతకు మునుపు మీరు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని కాకుండా అది భక్తిహీనత, అటువంటి భక్తిని మీరు కలిగి ఉండకుండా అసలైన భక్తిలోనికి, నిజమైన భక్తిలోనికి మీరు ప్రవేశించండి. దేవుని కొరకు బ్రతకాలని మంచి నిర్ణయాలు తీసుకోండి. నాకున్న నిరీక్షణ ఒక్కటే నిత్య జీవార్థమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ప్రభు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు ఏ విధంగా ఉన్నారో నేను కూడా అట్టి రూపములోనికి మారిపోవు నిమిత్తము, పరలోకంలో అడుగుపెట్టు నిమిత్తము ఆ నిరీక్షణను సఫలీకృతం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయమును తండ్రి వలన ప్రభు అయిన యేసునామములో పొందినవాడనై ఆ సహాయముతో నేను పవిత్రుడనుగా మారి దేవుడున్న లోకములో ఆ నిరీక్షణను నెరవేర్చుకోవాలనేటువంటి గొప్ప పట్టుదల మీలో ఉండాలని, ఆ విషయాన్ని మీరు తప్పకుండా నెరవేర్చుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు నిత్య జీవ సంబంధమైనటువంటి నిరీక్షణను గూర్చి మీరు అందించినటువంటి ఈ సందేశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, ఈ మాటలు ఎంతో విలువైనవి, ఈ సమాజంలో ఎవరి నోట మాకు వినబడనివి. తండ్రి, మీ సన్నిధిలో నుండి మీరు మాకు ఒక దివ్యమైన వరముగా వీటిని అనుగ్రహించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మాటల ప్రకారము జీవించి మా బ్రతుకులను మీకు సమర్పించుకొని నిత్య జీవార్థమైనటువంటి నిరీక్షణను ప్రభువునందు మేము కలిగి ఉండగలుగుటకు, పరలోకమందు మా కొరకు దాచబడి ఉన్నటువంటి ఆ నిరీక్షణ ఫలమును మేము పొందు నిమిత్తము మా బ్రతుకులను పవిత్రతలో పరిశుద్ధాత్మ నడిపింపుతో మీకు సమర్పించుకుని నిమిత్తము మాకు సహాయము చేయుమని హృదయపూర్వకముగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.